నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బాసరలో మృత్యు ఘోష ఎవరిది పాపం? బాసర పుణ్యక్షేత్రం సాక్షిగా ఇవాళ నెత్తురు చిందింది. అమాయక ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును మృత్యుక శకటంలా దూసుకొచ్చిన ఇసుక టిప్పర్ చిన్నాభిన్నం చేసింది. ఇది కేవలం ప్రమాదమా లేక అధికారుల కళ్ళు మూసుకోకపోతే జరిగిన వ్యవస్థీకృత హత్యాయత్నమా? అసలు ఏం జరుగుతుంది? మన సరిహద్దుల్లో మహారాష్ట్ర నుంచి అడ్డు అదుపు లేకుండా దూసుకొస్తున్న ఈ ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేవారే లేరా? బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణం చూస్తుంటే ఒళ్ళు గగ్గుర పొడుస్తుంది. నిజామాబాద్ నుండి బైన్సా వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్ లో, అవును మీరు వింది నిజమే, పక్కా నిబంధనలను తుంగలో తొక్కి రాంగ్ రూట్ లో వచ్చిన ఇసుక టిప్పర్ డ్రైవర్ మృత్యు పాషంలా ఢీకొట్టాడు. డ్రైవర్ రియాజ్ తో పాటు 6 ప్రయాణికులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రక్తం అడుగులో బాధితులు ఆర్తనాదాలు చేస్తుంటే ఆ టిప్పర్ డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. నిజామాబాద్ నుంచి బైన్సా వచ్చిన ఆర్టీసీ బస్సు బాసా రైల్వే స్టేషన్ దగ్గర మేము సరైన రూట్లో వెళ్తున్నాము. రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ వచ్చి గుద్దేసింది. అప్పటికి బస్సులో 34 మంది ప్యాసింజర్లు ఉంది. ఒక 3-4 గాయాలు దెబ్బ జరిగినాయి. మిగతా అందరికి క్షేమంగా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రాణాలకి విలువ లేదా? కేవలం ఇసుక దందయే ముఖ్యమా? మహారాష్ట్ర అక్రమ రవాణా, పక్క రాష్ట్రం నుండి భారీ వాహనాలు మన సరిహద్దులు దాటి వస్తుంటే చెక్ పోస్టుల దగ్గర అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా లేక మామూలు మత్తులో మునిగిపోయారా? అనుమతులు ఎవరు ఇచ్చారు? పగటిపూట రద్దీగా ఉండే రోడ్లపై, అది కూడా బాసర వంటి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఈ భారీ టిప్పర్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం సమాధానం చెప్పాలి. రాంగ్ రూట్ దౌర్జన్యం, ఒక సామాన్యుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్లు వేసే పోలీసులు రాంగ్ రూట్ లో మృత్యువులా దూసుకొచ్చే ఇలాంటి టిప్పర్లను ఎందుకు ఆపలేకపోతున్నారు? రక్షణ ఎక్కడ? నిత్యం వేలాది మంది భక్తులు, విద్యార్థులు తిరిగే బాసరలో సామాన్యుడి ప్రాణాలకు గ్యారంటీ ఏది? ఎస్ఐ నవనీత్ ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు సరే, కానీ కేసులతో పోయిన ఆరోగ్యం గాని, కుటుంబాల ఆవేదన గాని తీరుతుందా? బైన్సా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ ఇసుక మాఫియా వెనుక ఉన్న రాజకీయ హస్తం ఎవరిది? అసలు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి మహారాష్ట్ర వాహనాలు ఇంత దారుణంగా ఎలా ప్రవేశిస్తున్నాయి? ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ప్రయాణికులు రక్తం చిందిన ఈ ఘటనపై విచారణ జరిపి టిప్పర్ యజమానిపై, అక్రమంగా అనుమతిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే ప్రజాగ్రాహం తప్పదు. ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ అందించిన గ్రౌండ్ రిపోర్టర్ ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.